ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన అమలు పరుస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కొన్ని యూట్యూబ్ ఛానళ్లను ఏర్పరచుకొని దుష్ప్రచారం చేస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. కాజీపేట మండలానికి సంబంధించిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో లబ్ధిదారులకు 5 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల కుటుంబాలకు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, మామిండ్ల రాజు, సయ్యద్ విజయశ్రీ రజాలి, ఏనుగు మానసారాం ప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, కుమారస్వామి, సుంచు అశోక్, అంకుష్, బంకా సంపత్, లక్ష్మారెడ్డి, ఎంఆర్ఓ భావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ముందుగానే ఆడబిడ్డల కుటుంబాల్లో చూడాలనే చెక్కులను పంపిణీ చేస్తున్నామని, చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడటం లేదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు 18,000 కోట్లతో రుణమాఫీ చేసిందని, ఇంకా రుణం విముక్తి కాని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేసిందని అన్నారు. 29 షాదీ ముబారక్ చెక్కులు, 10-12 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్, ఇవన్నీ కూడా దసరా లోపల అందియగలిగితే వారి కుటుంబాలలో సంతోషం, కళ్ళలో ఆనందం చూడొచ్చనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పండుగ ముందు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీరు గతంలో అప్లై చేసినటువంటి సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద అప్లై చేసినవి కూడా చెక్కులు తీసుకొచ్చి ఇవ్వాలా, అప్పులు కడతానో చెక్కులు తీసుకొచ్చి ఇస్తాను గతంలో చేసేవాడు అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏది నాది రాలేదు అని 4 సార్లు తిరగటం కానీ, ఇంకా గేట్ల ముందు కాపులాలు కాయటం, పడిగాపులు కాయటం లేకుండా వారి ఇంటికి వాళ్ళ వాడలకు వెళ్ళి వారి ఇంటికాడికి తీసుకువెళ్ళి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఇది ప్రజాప్రభుత్వంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇదే పనిగా దుష్ప్రచారమే పనిగా పెట్టుకొని ఎక్కడో దుబాయ్లో అమెరికాలో ఉండి ఆ ఛానల్స్లో వారి పేరు మీద తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిని శిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పొద్దుగా లేస్తే అభివృద్ధి అనేది కళ్ళకు అవపడుతున్నది. పెద్ద మాటలు మాట్లాడుకుంటా తప్పించుకొని దొంగలు తీరా తిరుక్కుంటా పొద్దుగా లేస్తే వాళ్ళు చెయ్యట్లేదు, ఏమి చెయ్యలేదు, నిలదీస్తారని చెప్పి దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఏ మాటలు కూడా ఇట్లా దులుపుకొని పోతున్నారు. మమ్మల్ని కాదు, గతంలో మమ్మల్ని దింపలే, ఇంకా మేము అధికారంలోనే ఉన్న అహంకారంతో వ్యవహరించటం వాళ్ళని పద్ధతి చూస్తుంటే నిజంగా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎంతసేపు 1000 కోట్లు, ఈ కోట్లు, ఆ కోట్లు అని పేపర్ల మీద చూపిస్తే మేము ఆచరణలో సాధ్యమయ్యే విధంగా నిజంగా చూపించినటువంటి గొప్పతనం మాది.